హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక 550 లీటరు ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్, పెద్ద సైజ్ అనమాట. దీని ప్రాబ్లం ఏమంటే మనకు కింద వచ్చి డోర్ బాటమ్ వచ్చి చిన్న ప్లాస్టిక్ పీస్ వస్తుంది. అది కొంచెం ఇరిగిపోయిన వల్ల మనకు వచ్చి కొంచెం కింద బాగా కదులుతుంది. మనకు డోర్ వచ్చి పర్ఫెక్ట్గా లాక్ అవ్వలేదు. దానికి ప్రాబ్లం ఏమంటే ఆడ హోల్ వచ్చి ఇరిగిపోయింది అనమాట. ఎక్కువ లోడ్ పెట్టడము లేదు పిల్లకాయలు ఎవరినా దాంట్లో వేలాడడం సంథింగ్ ఎక్కువ ప్రెజర్ జరిగితే ఆ విధంగా హోల్ పడిపోతుంది, అంటే ఇరిగిపోయి అనమాట. ఇది మనం అట్టే ఒకవేళ వాడితే ఏమవుతుంది అంటే ఎక్కువ ఇరిగిపోతుంది, తనీగా వచ్చేస్తుంది. లేదనుకుంటే మనకు సైడ్ బీడింగ్ అనేది హార్డ్ అయిపోయి మళ్ళీ డోర్ లాక్ అవ్వకుండా ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఒక కంప్రెసర్కి వచ్చే కెపాసిటర్ క్లిప్ లాగా వస్తుంది. ఆ పీస్ వచ్చి మనం దీనికి పెడుతున్నాము. ఒకవేళ మనం ఎల్ క్లాంప్ కూడా దీనికి యూజ్ చేయొచ్చు. దాంట్లో ఉండే హోల్ని దీనికి సరిపోయేటట్టు మనం హోల్ వచ్చి కొంచెం పెద్దది చేసుకునేసి కరెక్ట్ సైజుగా ఉండాలన్నమాట. ఎక్కువ అంటే 8 mm మన రాడ్ ఉంది అంటే కరెక్ట్గా 8 mm ఫ్రీగా అంటే పర్ఫెక్ట్గా రొటీన్ అవ్వాలా. ఎక్కువ లూజ్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది. ఆ విధంగా ఉంటేనే మనకు డోర్ అనేది షేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మూవింగ్ అనేది జరుగుతుంది. దీనికి వచ్చి స్క్రూ వచ్చి మనం కొంచెం హీట్ చేసి మనం ఫ్రీగా వచ్చి దించేసి మళ్ళీ అట్టే టైట్ చేయాలి. అప్పుడే వచ్చి మనకు ఫుల్ టైట్ అనేది పడుతుంది అనమాట. లేదు మనం అట్టే హార్డ్గా మనం కొట్టి అంటే స్క్రూ డ్రైవర్తో మనం పైన ప్రెజర్ ఇచ్చి మనం ఒకవేళ ఎక్కిస్తే ఒకవేళ చీలిపోయిందంటే ఆ ప్లాస్టిక్ మనకు వచ్చి లూజ్ అయిపోతుంది. అక్కడ స్క్రూ వచ్చి ఫుల్ టైట్ రాదనమాట మనకు. క్లాంప్ వచ్చి మనం ఆడ బిగించిన తర్వాత దానికి వచ్చి కింద వచ్చి మనం కొంచెం మెటల్ పేస్ట్తో ఫిల్ చేసేస్తే లోపల మనం ప్లాస్టిక్ బుష్ లాగా ఒకటి ఉంటుంది ఆ రాడ్ పైన తిరిగేదానికి. అది మనం వచ్చి గట్టిగా తనీగా మనం సపరేట్గా అది పట్టుకునేస్తుంది అనమాట. ఇది మనం పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ మనకు స్ట్రెంత్ ఉంటుంది, అంటే బాగా టైట్గా ఉంటుంది అనమాట, అక్కడ గ్యాప్ లేకుండా. మెటల్ పేస్ట్ పెట్టిన తర్వాత మనం డోర్ ఒకసారి పెట్టి బిగించి చూడాలా. పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే మనం అట్ట జరపాల్సి వస్తుంది. మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలా. ఆ క్లాంప్కి మనం పెట్టే ఆ డోరు డిస్టెన్స్ కరెక్ట్గా 1 ఇంచా 1.5 ఇంచా అనేది మనం కరెక్ట్గా పెట్టి మనం స్క్రూ చేస్తేనే ఒకరో ముందుకి వెనక్కి మనం హోల్ కాడ మనం పెట్టేస్తే మనకు కరెక్ట్గా డోర్ అనేది లాక్ అవ్వదు. కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది, మళ్ళీ మనకు ఎయిర్ బయట వెళ్తుంది, డోర్ పర్ఫెక్ట్గా లాక్ అవ్వదు. మనం అట్లా తోస్తే డోర్ పట్టుకోదనమాట. మళ్ళీ మన ముందు మన సైడ్ వచ్చేటట్టు ఉంటుంది. కింద మనం ఆ డోర్ బిగించిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఫోర్స్గా మనం వదిలినప్పుడు పర్ఫెక్ట్గా పట్టుకోవాలా. మనకి ఎక్సలెంట్గా పట్టుకునింది. కింద కూడా మనకు అంటే షేక్ వస్తుందా అనేది కూడా చూసుకోవాలా. ఏం షేక్ లేదు, పర్ఫెక్ట్గా వచ్చి మనకు టైట్గా బిగించుకునింది అనమాట. సో మనం ఇంకా పై డోర్ కూడా మనం బిగించేసి నీట్గా ఎట్ట వచ్చిందనేసి ఒకసారి చూసుకునేసి మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను, యూస్ఫుల్గా ఉండింది అనుకుంటున్నాను.
ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వచ్చి ఈ వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ ఖచ్చితంగా మనం వేస్తామనేసి మాకు నమ్మకం ఉంది.